హలో అండి. అందరికీ క్రిస్పీ కార్న్ అంటే చాలా ఇష్టం కదా! ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వాటర్‌నైతే హీట్ చేసుకోవాలి. ఈ వాటర్‌లోకి కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా పసుపు వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత ఒలిచిపెట్టుకున్న కార్న్ అయితే వేసుకొని ఒక 50% ఉడికించుకోవాలి. తర్వాత స్ట్రైనర్‌లోకి అయితే తీసుకోవాలి. తర్వాత కొద్దిగా కూల్ వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ వరిపిండి వేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాల పొడి, సాల్ట్ వేసుకొని బాగా కోట్ అయ్యే విధంగా కార్న్ అంతా ఒకసారి కలుపుకోవాలి. మరి ఎక్కువ ప్రెస్ చేస్తూ కలుపుకూడదండి, నలిగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న కార్న్ వేసుకోవాలి. ఈ కార్న్ చిటపట్లాడి ఆయిల్ అనేది ముఖం మీదకి వస్తుంది కాబట్టి మనం కేర్ఫుల్ గా వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత వేరొక పాన్ పెట్టి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ వేసుకుని వీటితో పాటుగా కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. వీటన్నింటినీ హై ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఇంతేనండి, టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.